కర్ణ పెరిగి హోల్ ఉన్నప్పుడు లేదా చెవిలో చీము కారుతున్నప్పుడు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు. ఫస్ట్ ఏం తినకూడదో నేను చెప్తాను. చల్లటివి, పుల్లటివి, తీపివి మొత్తం మానేసేయాలి లేదా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అయితే పులుపు కింద ఏమేమి వస్తువులు వస్తాయంటే చింతపండు, టమాటా, ఇంకా ఫ్రూట్స్లలో అది డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్, గ్రేప్స్, ఇంకా బనానాస్ అసలుకే తీసుకోవద్దు, అరటిపండు అసలుకే తీసుకోవద్దు, ఎటువంటి పులుసు, పులిహోర, ఇంకా పచ్చడిలో తీసుకోవద్దు. దాంతోపాటు స్వీట్ ఐటమ్స్ ఏది కూడా తీసుకోవద్దు, హనీ తప్ప. హనీ ఒకటి మినహాయిస్తే మిగతా స్వీట్ ఐటమ్స్ ఏది కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. బేకరీ ఐటమ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూల్ ఐటమ్స్ ఉంది అంటే తీసుకోకండి. కూల్ డ్రింక్స్, బీర్, విస్కీ అట్లాంటి ఏది కూడా తీసుకోవద్దు. దాంతోపాటు డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, పెరుగు, ఇంకా మజ్జిగ, కూల్గా ఉన్న మజ్జిగ కాకుండా నార్మల్గా ఐస్ లేకుండా తీసుకోవచ్చు. మరి ఇవన్నీ తినకుండా ఉండాలంటే మరి ఏం తినాలి సార్ అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఈ ఆకుకూరలు కానీ, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తీసుకోవచ్చు, ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఏది స్పినాచ్, క్యాబేజ్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. మేతి, కాలీఫ్లవర్ తీసుకోవచ్చు హ్యాపీగా. దాంతోపాటు మనకి బాగా కలర్ఫుల్ ఉండే వెజిటేబుల్స్ అంటే క్యారెట్స్, బీట్రూట్, ఏది స్పినాచ్, క్యాబేజ్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. మేతి, కాలీఫ్లవర్ తీసుకోవచ్చు హ్యాపీగా. దాంతోపాటు మనకి బాగా కలర్ఫుల్ ఉండే వెజిటేబుల్స్ అంటే క్యారెట్స్, బీట్రూట్స్ ఇవి తీసుకోవాలి. బాగా కలర్లో ఉన్న ఫుడ్స్ అంటే అది బీట్రూట్, క్యారెట్, ఇంకా తినే అరటిపండు, కర్రీ చేసుకునే అరటిపండు ఇవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రూట్స్లలో పొమగ్రానైట్ తీసుకోవచ్చు, దానిమ్మ పండు తీసుకోవచ్చు, దాంతోపాటు యాపిల్ కూడా తీసుకోవచ్చు. వీటితో పాటు మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే చెవి లోపల ఒక్క చుక్క కూడా వాటర్ పోకుండా చూసుకోవాలి. అలాగే తుమ్ములు వచ్చినప్పుడు నోరు తెరిచి తుమ్మాలి. మీకు జలుబు కనుక వచ్చే సిమ్టమ్స్ అనిపిస్తే మాత్రం వెంటనే ఆవిరి పట్టడం కానీ లేదా జలుబు మెడిసిన్ వేసుకోవడం కానీ చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకి చెవికి, ముక్కుకి మధ్యలో ఉన్న పైప్ అంతా కూడా కొంచెం క్లియర్ అయిపోయి చెవిలో హోల్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది.